ఏదైనా పండగైనా ఫంక్షన్ అయినా ఎంత బాగా చేసుకున్నా కూడా అమ్మ వాళ్ళు లేకుంటే ఏదో చిన్న వెలితలా అనిపిస్తుంది. సో ఇదే నేను నా సొంతంగా ఫస్ట్ టైము వినాయక చవితి చేసుకోవడం అయితే ఏ పండుగైనా సరే ఇదే నా ఫస్ట్ పండుగ. సో నేనే రకరకాల ప్రయోగాలు చేసి చక్కెర పొంగలి, పులిహోర, ఉండ్రాళ్ళు, కుడుములు, గారెలు, ఇలా శనగలు, ఇలా 5 రకాల ప్రసాదాలు, 5 రకాల పండ్లు, పూలు తీసుకొని వచ్చి మా వినాయకుడిని అయితే ఇంట్లో తయారు చేసుకొని రెడీ చేసుకొని పూజ చేసుకున్నాను అనమాట. తర్వాత నేనైతే ఇలా తయారైపోయి మా అపార్ట్మెంట్లో వినాయకుడిని పెట్టుకున్నామని చెప్పాను కదా, అక్కడికి వచ్చేసి దండం పెట్టుకున్నాము. అలాగే ఈరోజు నుంచి 9 డేస్ ఫుల్ నవరాత్రులాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము వినాయకుడిని పెట్టుకొని. సో దాంట్లో భాగంగా ఫస్ట్ డే మేము పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే పెట్టాము. తర్వాత ఈవినింగ్ కూడా పూజ చేసుకొని మళ్ళీ వినాయకుడి దగ్గరికి వెళ్ళి రకరకాల దేవుని పాటలతోని కొంతసేపు పూజలో పాల్గొన్నాము. పూజ అంతా అయిపోయిన తర్వాత చిన్న డీజే అయితే పెట్టాము కిడ్స్ కోసం అని చెప్పి. చాలా బాగా జరిగింది. మా